వద్దంటే వినదే పగలంతా గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఇంత వేడి వద్దంటే వినదే పగలంతా గుమ్మాడి గుమ్మాడి எனக்கு சாமி இந்த பூமி அட எல்லாம் நீதானே ஓ சிரிப்பு போதும் நீ கேட்டாய் உசுர தாரனே அப்படி இல்லடே பார்த்தாலே பிபி ஏறும் ஹாப்பி லைஃப் ஸ்லாடா மாறும் நீ ஓ சாமனா நான் ஒபாமாடி அட ஓன் டெஸ்ட் என் கையிலடி అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అక్షరాలు దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు పుష్పరాజ్ ఎవతెక్కెదలే హాయ్ ఫ్రెండ్స్, లతమ్మ ఎంత పని చేస్తుందో చూడండి. ప్రతి ఒక్కటి సర్దుతూనే ఉంటుందన్నమాట. ఎందుకంటే లేడీస్ అంటేనే ఇంట్లో మొత్తం నీట్నెస్ గా ఉంచుకుంటారు కాబట్టి బాబును కూడా పడుకోబెట్టడానికి నానా తిప్పలైతే పడుతుంది. ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కూడా ఫెస్టివల్ కు మాత్రం స్పెషల్ గా రెడీ అవ్వాలి. ఈసారి మాత్రం లత చాలా సింపుల్ గా రెడీ అవుతుంది. ఎక్కువ ఏమీ వాడకుండా ఫేసెస్ కెనడా స్టోక్ క్రీమ్ ని కొద్దిగా ఫేస్ కలా అప్లై చేసేసి మొత్తం స్కిన్ లో అయినా మిడిల్ క్లాస్ తండ్రి సంపాదన అంతా తెలుసా? ఆడు కొడుకు చదువు అంతా. ఆడు 10 చదివితే 10 అంతే సంపాదిస్తాడు. ఇంటర్ చదివితే ఇంటర్ అంతా, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ అంతా. 20 సంవత్సరాలు స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టి ప్రతిరోజు పాకెట్ మనీ ఇచ్చి ప్రతి సంవత్సరం యూనిఫామ్లకి, షూలకి, టైల్కి, పుస్తకాలకి, పెన్నులకి, పెన్సిల్కి, జామెట్రీ బాక్సులకి, గ్రాఫ్ షీట్లకి, ఇండియా మ్యాప్లకి ఆయన జీవితం మొత్తం నా కోసం ఖర్చు పెట్టి నాన్న నన్ను తిరిగి అడిగింది ఒక్కటే, ఓ ఉద్యోగం. ఆయన తిరిగి అడిగిన దాంట్లో కూడా జీతం నాకే వస్తుంది, ఆయనకేం రాదు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఆయన కోసం ఉద్యోగం చేద్దాం అనిపించింది, వచ్చాను. ఇంట్లో ఊరికే ఉంది. ఎవరిని అడిగినా రే నీ పెళ్ళం ఏం చేస్తుంది, ఊరికే ఉంది. మేము ఊరికే ఉన్నామా? కూరగాయలు కొనడం, వంట చేయడం, ఇల్లు తుడవడం, పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం, ఆయన బట్టలు, పిల్లల బట్టలు, పిల్లకి అన్నం పెట్టడం, దాన్ని స్కూల్లో వదలడం, సాయంత్రం తీసుకురావడం, నీళ్లు పట్టడం, ఇదంతా ఎవరు చేస్తున్నారు? మాకు జీతం ఇస్తున్నారా లేక ఆదివారం సెలవు ఇస్తున్నారా? తర్వాత చికెన్ చేయి, మటన్ చేయి అంటూ అన్ని పనులు ఇస్తున్నారు. మరెందుకు ఇంట్లో ఊరికే ఉంది అంటారు? నువ్వు ఎక్కడ కావాలంటే ఎప్పుడు కావాలంటే పోతున్నావు కదా. మాకు 4 గోడలు లేకపోతే క్వార్టర్స్. సంవత్సరానికి ఏదో ఒక సినిమా గానీ బీచ్ కానీ తీసుకెళ్తావంటే అది లేదు. ఇప్పుడేంటి మా అమ్మకి చెప్పి రేపు సినిమా తీసుకెళ్ళమంటానులే, వెళ్ళరా. అదంతా ఏమొద్దు. నైట్ బాగా తాగి ఇంటికి వచ్చి కొట్టద్దని చెప్పు చాలు. ఊరికే ఉందని చెప్పకని చెప్పు నీ మా అమ్మకి.
బట్టలు పిల్లల బట్టలు, పిల్ల కన్నం పెట్టడం దాన్ని ఇంట్లో ఊరి ఈ వీడియో చివరి వరకు చూసి కథ తప్పకుండా వినండి. ఒక అడవిలో చెట్టు పైన కోతులు నివసిస్తుండగా ఆ చెట్టు కింద తల్లి పులి పిల్లల్ని వదిలేసి వేటకు వెళ్ళగా వాటిని తినడానికి వచ్చిన పొడవైన కొండ చిలువ పులి కూనలకు దగ్గరగా చేరుతుండగా చూసిన కోతి ఆ పిల్లలను రక్షించాలని ఆ తల్లి పులికి వినపడేలాగా శబ్దాలు చేస్తూ చెట్ల కొమ్మలు ఊపుతూ శబ్దం చేయగా అది గమనించిన పులి పిల్లల దగ్గరకు చేరుకొని కొండ చిలువను అక్కడి నుంచి తరిమేసి పిల్లలను రక్షించుకుంది. ఇవన్నీ చేస్తున్న తల్లి కోతిని చూసి పిల్ల కోతి, అమ్మా, అవి క్రూర జంతువులు కదా, మనల్ని చంపి తినేస్తాయి కదా, ఆ పిల్లలు కూడా పెరిగి పెద్ద పులులే అవుతాయి కదా, వాటిని ఎందుకు రక్షించావు అని అంటుంది. అప్పుడు ఆ తల్లి కోతి, బాబు, ఆ క్షణంలో నేను సాయం చేస్తుంది శత్రువుకా మిత్రువుకా అని చూడకుండా కేవలం తల్లిలా ఆలోచించి మరో తల్లికి కడుపు కోత ఉండకూడదని సాయం చేశాను అని అంటుంది. సరిగ్గా ఇలాగే మనుషుల్లో కూడా మోసం చేసేటప్పుడు ఎదుటివారికి కూడా నాలాగే కుటుంబం ఉందని ఆలోచించిన అమ్మాయిని అత్యాచారం చేసేటప్పుడు తను కూడా నాలాగే ఒక తల్లి బిడ్డని గుర్తొచ్చిన ప్రాణం తీసేటప్పుడు తన కుటుంబానికి కడుపు కోత మిగులుస్తానని గమనించిన ఎన్నో ఘోరాలు ఆగుతాయి. మంచి రచనలు చేయడం నా కర్తవ్యం, ఫాలో చేయడం మీ ఇష్టం. ఈ వీడియో చివరి వరకు చూసి మనం ఏదైనా కొత్త బండి కొన్నామంటే గుడికి వెళ్లి పూజ చేసి ఈ నిమ్మకాయ తొక్కించి బండి పోనిస్తాం. ఎందుకు? మాస్టర్, మా ఇంట్లో తాతయ్య నానమ్మ చెప్పారు మాస్టర్. మాస్టర్, గుళ్ళో పూజ చేసి నిమ్మకాయలు టైర్ కింద పెడితే బండి సూపర్ గా వెళ్తుందంటారు మాస్టర్. ఇది మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నదే కదా మాస్టర్, ఇందులో ఏముంది? ఉంది. ఆ కాలంలో బండంటే ఎడ్ల బండి, గుర్రం బండి. ఈ ఎడ్లు గుర్రాలు ఉన్నాయి కదా, రాయి, రప్ప, మట్టి, బురద, గడ్డి వీటి మీద నడుస్తుంది. అది మీకు తెలుసు. అందువల్ల వాటి కాళ్ల మధ్యలో పుళ్ళవుతాయి. ఆ పుళ్ల మీద బురద పడగా పడగా ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు పడతాయి. పురుగులు పడితే బండి నడవదు. సో బండి బాగా నడవడం కోసం ఎడ్ల చేత, గుర్రాల చేత ఈ నిమ్మకాయ పెట్టి తొక్కిస్తారు. ఈ నిమ్మ పండులో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఆ పుండులో ఉన్న బ్యాక్టీరియాని అంతం చేస్తుంది. మన పెద్దవాళ్లు జనరల్ గా బండిని నిమ్మకాయ మీద ఎక్కించండి అని చెప్పి వెళ్లిపోయారు. మనమేం చేశాం? ఎందుకు, దేనికి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఈ రోజు వరకు రబ్బర్ టైర్ ని దాని మీద ఎక్కిస్తున్నాం. సి ద ప్రాబ్లమ్ ఇస్, మనం పెద్దవాళ్ళ ఐడియాని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అండ్ మనకి క్వశ్చన్ కి ఆన్సర్ రాసే అలవాటు. క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి. అదే క్వశ్చన్ నువ్వు అడిగితే తెలివి పెరుగుతుంది. దానికి ఇంకో పేరు డిస్రప్టివ్ థింకింగ్. మనం ఏదైనా కొత్త బండి కొన్నామంటే కదిలే ఈ కాలం తన రగిలే మేదనకి చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే, ముక్కు మీద కోపం అందం, మూతి ముడుచుకుంటే అందం జుంకా
ఆ చెట్టు ఎక్కడిది? ఎక్కడిదేంటే కొంటేనే వస్తుంది. ఎందుకు కొన్నావు? అలాగే తీసుకొచ్చి ఉండాల్సిందిగా. అడగడానికన్నా సిగ్గుండక్కర్లా? 1 year కష్టపడి పెంచి పెద్ద చేసి ఊరికి ఎందుకు ఇస్తాడే? కదా, సంవత్సరం పెంచిన మొక్కని డబ్బులిచ్చి తెచ్చుకుంటారు. అదే ఒక అమ్మాయిని 25 ఏళ్లు పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి మీ చేతుల్లో పెడితే కట్నం ఇవ్వాలా? నువ్వే కదా మా నాన్నకి డబ్బులిచ్చి తెచ్చుకోవాలి. ఆ చెట్టు ఎక్కడిది? ఎక్కడిదేంటే కొంటేనే వస్తుంది. ఎందుకు కొన్నావు? ఫ్రెండ్స్, ఇలా బోరింగ్ గా చాట్ చేయడం ఆపేయండి. ప్లే స్టోర్ లో దేశ్ తెలుగు కీబోర్డ్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. ఇందులో చాలా రకాల ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మీకు నచ్చింది యూజ్ చేయండి. స్టైలిష్ గా అండ్ కొత్తగా ఉంటుంది. అంతేకాదు ఈ యాప్ లో మీరు తెలుగులో ఈజీగా చాట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ లో హాయ్ ప్రేమ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ఆటోమేటిక్ గా తెలుగులో టైప్ అవుతుంది. లేదంటే ఫుల్ తెలుగు కీబోర్డ్ ఫీచర్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా తెలుగులోనే చాట్ చేయొచ్చు. అండ్ ఈ మైక్ యూజ్ చేస్తే మీరు మాట్లాడింది తెలుగులో టైప్ చేస్తుంది. ఇంకా మీ ఓన్ ఇమేజ్ ని స్టిక్కర్ గా చేసి కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. యాప్ నేమ్ దేశ్ తెలుగు కీబోర్డ్. కింద డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా బోరింగ్ గా చాట్ చేయడం ఆపేయండి. నువ్వు లేవరా? శివధనస్సు విరిచిందెవరు? చెప్పరా, శివధనస్సు విరిచిందెవరు? సార్ ఐ డోంట్ నో సార్. సార్ నాకు తెలియదు సార్. నేను ఎరవలేదు సార్. అమ్మమ్మ చుట్టూ సార్ నేను ఎరవలేదు సార్. నువ్వు విరవలేదా? వాడు అలాంటి వాడు కాదు సార్. చాలా మంచోడు, ఇన్నోసెంట్ బాయ్. హెడ్ మాస్టర్ సార్ గ్లాడ్ టు మీట్ యు. శివధనస్సు సార్, శివధనస్సు ఎవరు విరిచారో వాడికి తెలియదట. కనీసం మాస్టర్ కైనా తెలియాలి కదా. శివధనస్సు వీళ్ళు విరిచారా? సార్ ఐ డోంట్ నో సార్. నేను ఎరవలేదు సార్. ఒట్టు సార్ నేను ఎరవలేదు సార్. ఈ క్లాస్ వాళ్ళు అలాంటి ఏదో పని చేయరు సార్. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ 6th క్లాస్ వాళ్ళు అయి ఉంటారు. స్కూల్ మూసేయండి సార్, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంట్ ఏంటి సార్? చిన్న విషయమా ఇది? చిన్న విషయమా? శివధనస్సు విరిచింది ఎవరంటేనే చెప్పలేదు. ఓకే సార్, చెప్పలేదు. అయితే శివధనుసు విరిచేయడం స్కూల్ మూయాల్సినంత నేరమా? అవసరమైతే శివధనుసు ఖరీదెంతో చెప్పండి, కట్టేస్తాను. ఒరే నువ్వు లేవరా? కన్నుల భారాన్ని భుజమెత్తుకొని ఆటల పాటల పరిగెత్తుకొని కాళ్ళ కాయాల ఆది మర్చిపోయి కష్టాల వంతెనలు నువ్వు దాటుకొని కడలిలో కదిలేటి పొడువైతేనే నా జాబిలమ్మ నాయనమ్మ నా కంటి పాపమే నా జోనమ్మ. ఈ కన్నీళ్ళు తుడిసేటి సేయితేనే బంగారు కుండ నా గుండె నిండా చూసల్లకుంటా. வண்ணம் நீயே வானும் நீயே ஊடும் நீ உயிரும் நீ பல நாள் கனவே ஒரு நாள் நனவே ஏக்கங்கள் தீர்த்தாயே இறையை பிழிந்து உன்னை நான் எடுத்தேன். நான் தான் நீ வேறில்லை. முகமிழைத்தாள் அதில் முத்தத்தாள் ஒரு வெண்பாவை நான் செய்தேன் கண்ணே. இதழச்சில் நீர் எனும் தீர்த்தத்தாள் அதில் திருத்தங்கள்